గాయస్ మీరు ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియాలను చూసుంటారు. అవి ఆర్ట్కు సంబంధించినటువంటివి లేదా డిఫరెంట్ ఫోటోలకు, పురాతన వస్తువులు, మమ్మీలు, వజ్రాలకు సంబంధించి ఇలాంటి భిన్నమైన మ్యూజియాలను చూసే ఉంటారు. కానీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే మ్యూజియం వీటన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన మానవ శరీరం గురించి ఈ మ్యూజియంలో మనం తెలుసుకోవచ్చు. మనిషి యొక్క శరీరంలోని అవయవాల గురించి సబ్జెక్ట్ పరంగానో లేదా వైద్యుల ద్వారానో విని ఉంటాం. కానీ వాటి పనితీరు ఏంటి అనేది ప్రత్యక్షంగా చూడాలంటే ఈ మ్యూజియంకి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇందులో మానవుని తల నుంచి కాలు వరకు ఉన్న ప్రతి ఒక్క అంతర్గత అవయవాల పనితీరు నేరుగా చూడవచ్చు. అండ్ ఈ మ్యూజియం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మంచి థ్రిల్లింగ్ ఫీల్ని కలుగజేసే మ్యూజియంగా చెప్పవచ్చు. అయితే ఈ మ్యూజియం యొక్క విశిష్టతలు, వింతల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోను వెంటనే లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ అసాధారణమైన మ్యూజియం నెదర్లాండ్లోని లైడెన్ నగరంలో ఉంది. ఈ మ్యూజియం భవనంలో మొదట సుమారు 35 మీటర్ల పొడవైనటువంటి ఉక్కు మనిషి విగ్రహం ఉంటుంది. మరోవైపు 7 అంతస్తుల భవనం కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దవారికైతే 1300 రూపాయలుగా ఉంది. చిన్నపిల్లలకు అయితే 6 ఏళ్లు దాటిన తర్వాతే దీంట్లోకి ప్రవేశం ఉంది. 6 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్ని దీనిలోకి పంపించరు. ఈ మ్యూజియం సైన్స్ పట్ల తెలియకుండానే ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరిగేలా చేస్తుంది. నెదర్లాండ్స్లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచంలోనే తొలి ఇంటరాక్టివ్ మ్యూజియం ఆఫ్ హ్యూమన్ బయాలజీగా చెప్పవచ్చు. మానవుని లోపల అవయవాల పనితీరు విజువల్గా చూడొచ్చు. అంతేకాకుండా ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ ఏంటంటే మనం చూసే ప్రతి ఒక్క విషయాన్ని గురించి కూడా వివరించేలా వివిధ భాషల్లో గైడ్ చేసే ఆడియోలు కూడా ఇందులో ఉంటాయి. ఒకవేళ ఈ మ్యూజియంలో ఎవరైతే ఎంట్రీ అవుతారో ఎంట్రీకి ముందే వారికి నచ్చిన భాషని ఎంచుకోవచ్చు. వారు ఏ ఫ్లోర్లో ఏ గదికి వెళ్తారో అక్కడ ఆ గదిలో ఎంటర్ అవ్వగానే వారికి సంబంధించినటువంటి వారు ఎంచుకున్నటువంటి భాష ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. మొట్టమొదట చర్మంతో మొదలై కాలి వరకు ప్రతి భాగాన్ని సందర్శిస్తూ వెళ్ళవచ్చు. ఇందులో ఉన్న డిఫరెంట్ రూమ్స్లోకి ప్రవేశించగానే ఆ గదిలోని అవయవం నిలబడి వివరిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యూజియంలోకి వెళ్తే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని పొందుతారు. ఏ శరీర భాగం యొక్క పని ఏమిటో క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యవస్థల యొక్క పనితీరును క్షుణ్ణంగా చూపించేందుకు 3D గ్లాసులను కూడా ఉపయోగించవలసి ఉంటుంది. ఆఖరికి రక్తం సరఫరా అయ్యే విధానం కూడా ఇందులో మనం క్లియర్గా గమనించవచ్చు. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కళ్ళకు కట్టినట్లు కనిపించడమే కాదు, ఆడియోలో వివరిస్తారు కూడా. ఇలా గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కండరాలు, ఎముకలు, కళ్ళు, చెవులు, ఇతర అంతర్గత అన్ని అవయవాలను క్లియర్గా చూడవచ్చు. అలాగే శరీరానికి ఏదైనా గాయమైతే కనిపించే మార్పులు కూడా చూపిస్తుంది. అంతేకాకుండా వీటిని మనం చేత్తో తాకి కూడా ఆ ఎక్స్పీరియన్స్ని పొందవచ్చు. ఇక్కడ ఉన్న ఇంకొక సదుపాయం ఏంటంటే ముందుగానే మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నోట్ చేసుకుంటారు. అలా చేసుకొని ఈ మ్యూజియం జర్నీ ముగిసిన వెంటనే మీ అంతర్గత వ్యవస్థ గురించి కూడా వివరించి మరో రిపోర్ట్ అందజేస్తారు నిర్వాహకులు. అయితే ఈ మ్యూజియాన్ని మార్చి 14, 2008న అప్పటి ఇంగ్లాండ్ రాణి బీట్రిక్స్ ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2006 చివరిలో ప్రారంభమైంది. దీన్ని సుమారు $27 మిలియన్ ఖర్చుతో నిర్మించారు. ఈ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఈ మ్యూజియం నిర్వాహకులు దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణం, సంబంధిత సమస్యల గురించి క్లియర్గా తెలుసుకుంటారు. ఈ మ్యూజియాన్ని సందర్శించే వ్యక్తులకు వారి లోపల ఏమేమి అంతర్గత విషయాలు జరుగుతున్నాయో, వారి అవయవాలు ఏ వస్తువులను తీసుకోవడం వల్ల ఇబ్బంది పరవుతున్నాయో ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా ఈ మ్యూజియం డిజైన్ చేయబడింది. ఏ వ్యక్తి అయినా సరే మానవ అవయవాల యొక్క పనితీరును తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ మ్యూజియాన్ని సందర్శించాల్సిందే. ఈ విషయంపై మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.